పామ్ సండే వచ్చేసరికి మన చర్చెస్లో చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఆనందంగా జరుపుకుంటారు. అయితే పాత నిబంధనలో ఆల్రెడీ రాయబడిన ప్రవచనం కొత్త నిబంధనలో నెరవేరిందనమాట. హలో ప్రైజ్ లార్డ్, వెల్కమ్ టు జీబీస్ వాయిస్. మనం ఈరోజు వీడియోలో పామ్ సండే గురించి తెలుసుకోబోతున్నాం అనమాట. పామ్ సండే అంటే చాలా చర్చెస్లో కూడా చిన్నపిల్లలు మట్టలతో అలంకరించి చర్చెస్లో పెట్టి చాలా అద్భుతంగా చేస్తారనమాట. సో దాని వెనకాల ఉన్న హిస్టరీ ఎవరికి తెలియదు. సో ఆ హిస్టరీనే మనం చెప్పుకోబోతున్నాం అనమాట. పామ్ సండే ఎందుకు జరుపుకుంటున్నాం, బైబిల్లో ఉన్నదా, అసలు పామ్ సండే రోజున ఈత మట్టలు యూజ్ చేస్తున్నాం, అసలు ఈత మట్టలు యూజ్ చేయొచ్చా, ఇలాంటి అనేక విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అనమాట. ఈ వీడియో ఖచ్చితంగా చివరి వరకు చూడండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన క్రిస్టియన్ రిలేటెడ్ వీడియోస్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. మనం వీడియోలోకి వెళ్ళిపోతే అసలు పామ్ సండే అంటే ఏంటి, పామ్ సండే ఎప్పుడు వస్తుంది అంటే ఈస్టర్ ముందు వారాన్ని పామ్ సండే అంటారు, అది అందరికీ తెలుసు. పామ్ సండే రోజున ఏం జరుగుతుందంటే యేసయ్య యెరూషలేముకి గాడిద మీద వస్తారు. యేసయ్యని రాజుగా ఆహ్వానించి మట్టలతో ఊరేగిస్తూ మట్టలు వాళ్ళ బట్టలు కింద పరుస్తూ యేసయ్యని యెరూషలేముకి స్వాగతించారనమాట. సో పామ్ సండే బైబిల్లో ఉన్నదా అంటే కొన్ని వచనాలు చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుండి 11 వరకు రాయబడి ఉంది. మార్కు సువార్త 11వ అధ్యాయం 1 నుండి 11లో రాయబడి ఉంది. లూకా సువార్త 19వ అధ్యాయం 28 నుండి 44లో రాయబడి ఉంది. యోహాను సువార్త 12వ అధ్యాయం 12 నుండి 19లో రాయబడి ఉంది. అయితే ఇలాగా 4 సువార్తల్లో ఈ పామ్ గురించి యేసయ్యని హోసన్నా జయమంటూ యెరూషలేముకి తీసుకురావడం ఇవన్నీ రాయబడి ఉన్నాయన్నమాట. ఇది ప్రవచనాత్మకంగా నెరవేరింది అంటున్నారు కదా. అయితే పాత నిబంధనలో ఉన్నదా అని చెప్పేసి చూస్తే పాత నిబంధనలో జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనంలో ఉంది. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని చెప్పేసి రాయబడి ఉందన్నమాట. అయితే పాత నిబంధనలో ఆల్రెడీ రాయబడిన ప్రవచనం కొత్త నిబంధనలో నెరవేరిందనమాట. యేసయ్య గాడిద మీద యెరూషలేముకి వస్తున్నప్పుడు ప్రజలందరూ కూడా అక్కడ హోసన్నా హోసన్నా అని చెప్పేసి అని అరిచారు కదా. అయితే హోసన్నా అంటే అర్థం ఏంటంటే సేవ్ అస్ నౌ, అంటే ఇప్పుడు మమ్మల్ని రక్షించండి అని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అరుస్తున్నారనమాట. ఈ హోసన్నా అనే పదం హిబ్రూ భాషలోది. పామ్ సండే వచ్చేసరికి మన చర్చెస్లో చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఆనందంగా జరుపుకుంటారు. ఇలా సండే స్కూల్ మెంబర్స్తో ఆర్ చర్చ్ మెంబర్స్తో ఇలా ఊరంతా తిరుగుతారనమాట. ఆ టైంలో అంటే ఖర్జూరపు మట్టలని వాటిని యూజ్ చేశారు, కానీ మన సైడ్ ఆ మట్టలు అవి ఉండవు కదా. సో వాటికి సిమిలర్గా ఉండేవి మనం రిప్రజెంట్ చేస్తామన్నమాట. అంటే కొన్ని చోట్ల ఈత చెట్లని వాటి యూజ్ చేస్తారు, కొన్ని చోట్ల అయితే కొబ్బరాకుల్ని వాటికి సిమిలర్గా ఉండేవి యూజ్ చేస్తారనమాట. ఈ పామ్ అంటే ఈత చెట్లని ఆకుల్ని నరుక్కొచ్చి వాటిని అలంకరించి చర్చెస్లో అలంకరిస్తారు, చర్చెస్లో పెడతారు. సో ఇవన్నీ జరుగుతాయి కదా. ఇదే అక్కడ పరిచారా, ఈ ఈత చెట్లని అక్కడ పరిచారా అంటే కాదు. మన సైడ్ అంటే ఈత చెట్లు అవి ఉంటాయి, కానీ అక్కడైతే డేట్స్ అంటే మీకు తెలుసు కదా, ఖర్జూరం చెట్లు ఉంటాయి కదా, ఆ ఖర్జూరం మట్టలతో అక్కడ ఊరేగించారనమాట. యేసయ్య యెరూషలేముకి వస్తున్నప్పుడు పామ్ లీవ్స్ అక్కడ పరిచి బట్టలు పరిచి ఇవన్నీ చేశారు కదా. అయితే పామ్ లీవ్సే ఎందుకు యూజ్ చేశారు? మామిడాకులు ఉన్నాయి, కొబ్బరాకులు ఉన్నాయి, ఇంకా చాలా ఆకులు ఉన్నాయి, తాటాకులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. పామ్ లీవ్స్ యూజ్ చేయడానికి కూడా ఒక కారణం ఉందన్నమాట. ఈ పామ్ లీవ్స్ దేన్ని సూచిస్తున్నాయంటే విజయం, స్వాగతం, గౌరవం, శాంతి, ఈ 4 ఈ పామ్ లీవ్స్ అనేవి సూచిస్తున్నాయి అనమాట. మన సైడ్ అయితే ఈత చెట్లు ఉంటాయి. మన సైడ్ అంటే ఈ ఖర్జూరపు మట్టలు ఖర్జూరం చెట్లు ఉండవు కాబట్టి ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి. సో అందుకని చెప్పేసి మనమైతే ఈత చెట్లను యూజ్ చేస్తాం. మామూలుగా అయితే పామ్ ట్రీస్ మన ఈత చెట్లు అయితే కాదు, సేమ్ అలాగే ఉండే ఖర్జూరపు మట్టల్ని యూజ్ చేశారనమాట ఆ టైంలో. అయితే ఈ పామ్ సండేలో ఇంకొక ప్రత్యేక దినం ఉంది. అది రోమన్ క్యాథలిక్స్ ఏం చేస్తారంటే ఈ ఇయర్ పామ్ సండే జరుగుతుంది కదా, అప్పుడు యూజ్ చేసిన ఈ పామ్ లీవ్స్ వీటిని బూడిద చేసి నెక్స్ట్ ఇయర్ యాష్ వెన్స్డే అంటే భస్మ బుధవారం రోజుని ఇక్కడ క్రాస్ సింబల్ వేసి సింబాలిక్గా యూజ్ చేస్తారనమాట. మరి మీకు వచ్చిందో లేదో నాకైతే తెలియదు, నాకు ఒక డౌట్ వచ్చిందనమాట. యేసయ్య గాడిద మీద ఎందుకు వచ్చారు? ప్రపంచంలో చాలా జంతువులు ఉన్నాయి కదా, గుర్రం మీద రావచ్చు, ఇంకా అనేక జంతువులు ఉన్నాయి. మరి యేసయ్య గాడిద మీద ఎందుకు వచ్చారు అంటే యేసయ్య రాజుగా రాలేదు, దీనుడై మనందరి కోసం మన పాపాల కోసం ఎందుకు పనికిరాని గాడిదని దేవుడు యూజ్ చేసుకున్నాడు. యేసయ్య యుద్ధాన్ని ప్రకటించడానికి రాలేదు,
యేసయ్య తన శాంతిని పంచిపెట్టడానికి భూలోకానికి వచ్చారనమాట. నెక్స్ట్ వీడియో ఏంటంటే పామ్ సండే రోజున ఎలా జరుగుతుంది, ఊర్లో ఎలా జరుగుతుంది, చిన్నపిల్లలు ఎంత ఆనందంగా జరుపుతారు. ఈ వీడియో ఖచ్చితంగా మన ఛానల్లో రాబోతుంది. ఖచ్చితంగా ఈ వీడియో గురించి వెయిట్ చేయండి. ఇలాంటి మరిన్ని అద్భుతమైన క్రిస్టియన్ రిలేటెడ్ వీడియోస్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ ఓన్లీ క్రిస్టియన్ రిలేటెడ్ వీడియోసే కాబట్టి ఇంత ఫాస్ట్గా 25K సబ్స్క్రైబర్స్ వచ్చారంటే చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి. ఈ విజయం నాదొక్కడిదే కాదు, మీ అందరిది కూడా. ఖచ్చితంగా మీరు కూడా ఆనందంగా ఉంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను.